నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇస్తే ఏం చెప్తాడు? డీబీటీ ద్వారా దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నేను బటన్లు నొక్కాను, అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పడిపోయిందని చెప్పి గప్పాలు కొట్టేకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రిగా ఒక 31,500 రూపాయలు బిల్లు కూడా చెల్లించలేదు అంటే ఆయన ప్రభుత్వము ఏ విధంగా పరిపాలన చేసింది, ఆయన పరిపాలన ఏ విధంగా ఉందని ఇప్పుడు ఒక సామెత ఉంది, అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చేయిబెట్టి చూడాల్సిన పని లేదు, ఒక మెతుకు చూస్తే చాలని. ఈ ఒక్క విషయం చూస్తే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంత నీచాతి నికృష్టంగా పరిపాలన సాగించాడని. కేవలము 31,500 రూపాయలు చెల్లించలేక ఇక్కడ చూడండి, న్యాయశాఖ లైబ్రరీకి సంబంధించి పుస్తకాలు కొనుగోలు చేస్తే ఆ పుస్తకాలకు సంబంధించినవి కూడా పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడంటే ఇక ఏం మాట్లాడతాము? లక్షల కోట్లు పంచామంటారు, 31,500 కట్టలేకపోయారు. లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చాము, అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చేసాము. ఇంత చేసినా కూడా ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో, అనురాగం ఏమైందో, ఆప్యాయత ఏమైందో అని చెప్పి బీద ఏడుపులు ఏడ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి మీ పరిపాలన ఏ విధంగా ఉండేదో. మీరు అధికారంలో ఉన్నప్పుడు 31,500, ఇది ఒక్కటే కాదు, ఎన్నో బిల్లులు పెండింగ్. ఆ పెండింగ్ బిల్లులు తీర్చలేక కూటమి ప్రభుత్వ నాయకులు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి తలలు పట్టుకుంటున్నాడు. ఎక్కడ చూసినా అప్పులే. ఈ అప్పుల అప్పారావు అప్పు ఆంధ్రప్రదేశ్గా మార్చిపోయాడు. సో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ఈయన చేసినటువంటి అప్పులను కట్టాలా, ఈయన చేసిపోయినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలా తెలియక తికమకమవుతుంది కూటమి ప్రభుత్వము. ఇవి చూడండి, జగన్ జమానాలో ఆర్థిక దౌర్భాగ్యం. న్యాయశాఖ లైబ్రరీకి జర్నల్స్ బుక్ కొనుగోలు చేసిన బిల్లులు పెండింగు. మరో బిల్లు 93,510 కూడా. ఇలాంటి పెండింగ్ కేసులు వేలల్లోనే. ఇంత పెండింగ్ పెట్టుకొని ఎగ్ పఫ్లకు 3,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కరెక్ట్గా బిల్లులు చెల్లించారంటే, పుస్తకాలు కొనిన దానికి బిల్లులు చెల్లించలేదు కానీ ఎగ్ పఫ్లు తినిన దానికి బిల్లులు చెల్లించారంటే ఇక ఏ విధంగా ఆ పరిపాలన సాగిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూడండి, రూపాయి 31,500 బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్నది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి ఈ బిల్లు చెల్లించడం చిటికెలో పని. కానీ బటన్ నొక్కి 2 లక్షల కోట్లు పేదలకు పంచామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ బిల్లును కూడా చెల్లించలేకపోయింది. ఆ బటన్లు నొక్కడం కూడా బోగస్ అని చెప్పి మనం ఎన్నో వీడియోల్లో చర్చించుకున్నాము. ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఈ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వీటిలో కూడా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 50% వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ నాయకులకు, ఆ సదరు ఎమ్మెల్యేకి, అనుకూలస్తులకు, బంధుమిత్రులకు వాళ్ళకే ఇచ్చుకున్నారు. సో ఏ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడానికి నవరత్నాలు కారణమయ్యాయో, అదే నవరత్నాల్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఓడిపోయాడని చాలా సార్లు మనం చర్చించుకున్నాము. అందులో భాగంగానే కనీసము 30,000, 90,000 కూడా పుస్తకాలు కొనుక్కున్న దానికి కూడా చెల్లించలేదంటే ఎంత దౌర్భాగ్యంగా అప్పటి ఆర్థిక వ్యవస్థ ఉండిందో ఒక్కసారి ఊహించుకోండి. వైసీపీ హయాంలో న్యాయశాఖ లైబ్రరీకి అవసరమైన జర్నల్స్, బుక్స్ 2 వేర్వేరు చోట్ల నుంచి తీసుకున్నారు. వీటి బిల్లులు 31,500, 93,510 రూపాయలు అయ్యాయి. ఈ బిల్లులు చెల్లించాలని 2024 జనవరి 12వ తేదీన న్యాయశాఖ 2 జీవోలు ఇచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించలేదు. సరికదా, బిల్లులు చెల్లించలేదు కానీ సలహాదారులను పెట్టుకొని 100 మంది సలహాదారులకు లక్షల రూపాయలు శాలరీగా ఇచ్చుకున్నారు. లక్ష్మీ పార్వతికి ఎందుకయ్యా శాలరీ? ఆ మెంటల్ కృష్ణ ఉన్నాడు, పోసాని కృష్ణ మీరులకి లక్షలు చెల్లించారు. ఆ బోరుగడ్డ అనిల్కి ఇచ్చారు, వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చారు. ఒక డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టుకొని బూతులు తిట్టిన వాళ్ళకంతా డబ్బులు చెల్లించారే కానీ ఈ 30,000 పుస్తకాలు కొన్నటువంటి 30,000, 90,000 రూపాయలు చెల్లించలేకపోయారు. ఇంకేమనంటే ఈ చిన్న అమౌంట్లు కూడా చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని 100 మంది సలహాదారులు ఎందుకో మరి. సో ఈ బటన్లు నొక్కుడు కార్యక్రమం కూడా ఏ విధంగా జరిగింది అనే దానికి ఇది చిన్న ఉదాహరణ. ఆ బటన్లు నొక్కుడు అట్లే ఏడ్చింది, ఇలాంటి బిల్లులు పెండింగ్లు కూడా ఇట్లే పడింది. నవరత్నాల్లో ఏవేవి అవకతవకలు జరిగాయో మనం చాలా వీడియోల్లో చర్చించుకున్నాము. అదే విధంగా ఒక శాఖ కాదు, ఇది కేవలము న్యాయశాఖ లైబ్రరీకి సంబంధించినటువంటి బిల్లులు పెండింగు, కోడిగుడ్లకు చెల్లించలేదు, అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి
సంబంధించి అన్ని పెండింగ్లు పెట్టి వెళ్ళాడు. అదేవిధంగా హాస్పిటల్లకు పెండింగ్ పెట్టి వెళ్ళాడు. ఫీ రియంబర్స్మెంట్ అయితే చెప్పాల్సిన పని లేదు, మొత్తం పెండింగ్ పెట్టిపోయి ఆ సర్టిఫికెట్లు కూడా స్కూల్లోనే పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్లులు క్లియర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఆ సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నత విద్యలోకి వెళ్తున్నారు. సో మొత్తమే అప్పుల మయం చేసి కుప్పలు పెట్టి ఆ అప్పులు తీర్చలేక ఆ అప్పులకు వడ్డీ కట్టలేక సతమతవుతా ఉంటే ఈయన 10 రోజులకు ఒకసారి వస్తాడు. వచ్చిందనే మీ సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది, ఎప్పుడు ఇస్తారంటారు. ఎప్పుడు ఇచ్చేదేంది స్వామి? నువ్వు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలా, నువ్వు చేసినటువంటి అప్పులు కట్టాలా, దానికి వడ్డీ కట్టాలా, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చూడాలా, లేకపోతే అభివృద్ధి పైన దృష్టి పెట్టాలా? మొత్తం రాష్ట్రాన్ని కుక్కలు చించినటువంటి విస్తరిలాగా చేసి ఇప్పుడు బెంగళూరులో సేద తీరుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.